अभी जैसे मैंने कहा है कि 7 जून के दिन हजारों की लाखों की संख्या में हैदराबाद पार्लियामेंट क्षेत्र में जहां का सांसद असदुद्दीन ओवैसी है और उसी का भाई अकबरुद्दीन ओवैसी विधायक है, इसके 7 विधायक है और 40 से अधिक कॉर्पोरेटर हैं। इन्हीं के विधानसभाओं में, इन्हीं के डिवीजन में किस प्रकार से जो खेती में काम आने वाले बहुत ही सुंदर अच्छे हेल्दी नंदी भगवान, जिसको हम भगवान कहते हैं और ये लोग बैल कहते हैं, किस तरह से बकरीद के दिन काटने के लिए खुलेआम रोड पर बेचा जा रहा है, उसका मैं लाइव आपको वीडियो बताऊंगा। मैं खुद जा रहा हूं उस क्षेत्र में और मैं आपको पूरा अपडेट करूंगा कि कहां कहां पर किस किस क्षेत्र में कितने नंदी कटने के लिए बंधे हुए और किस प्रकार से सुप्रीम कोर्ट का जो कानून है उस कानून की धज्जियां उड़ाई जा रही है, हाई कोर्ट का जो कानून है, जो ऑर्डर है, उसकी धज्जियां उड़ाई जा रही है, मैं आपको वीडियो के माध्यम से बताऊंगा। और तेलंगाना पुलिस और तेलंगाना का मुख्यमंत्री इस चीज पर मौन क्यों है, आज तेलंगाना की जनता इनसे सवाल करने की आवश्यकता है। చూడండి, లక్షల సంఖ్యలో ఆవుల్ని రేపు 7వ తారీఖుని బక్రీద్ పేరుతో చంపేయడానికి సిద్ధంగా పెట్టారు ఓవైసీ పార్లమెంట్ సెగ్మెంట్ లో. ఇది సుప్రీంకోర్టు న్యాయాన్ని లేకపోతే హైకోర్టు ఇచ్చిన తీర్పుని, ఆ తీర్పును తొంగలో తొక్కు మరి ఇంత దారుణంగా చంపేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? గతంలో కేసీఆర్ ప్రభుత్వం అలాగే చేసింది. త్వరలో మన రాజేష్ సింగ్ సాబ్ అక్కడ బీజేపీ తరఫు నుంచి ముఖ్యమంత్రి అయితే, ఉత్తరప్రదేశ్ ని యోగి ఆదిత్యనాథ్ జీ ఎలా అయితే మార్చాడో అలాగా ఈ హైదరాబాద్ ను కూడా ప్రక్షాళన చేసే పరిస్థితి ఉంటుంది. గోరఖ్పూర్ లో ఒకప్పుడు లక్షల్లో ఆవులను చంపేవారు, ఈ రోజు ఆవులను పూజిస్తున్నారు. అదే పరిస్థితి తెలంగాణలో రావాలంటే ప్రజలు సహకరించాలి. ఈ మారణ హోమాన్ని ఆపగలిగే వాళ్ళు ఎవరు లేరా? ఎవరైతే లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంత బాహాటంగా సపోర్ట్ చేస్తుంటే ఇంకెవరు ఆపగలుగుతారు? అంచేత ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. హిందువులారా, చిల్లర పనులకి మీరు అమ్మని చంపేసేలాంటి పరిస్థితిని తీసుకురాకండి. మన గోమాత 3.5 కోట్ల దేవతా స్వరూపం, నందులు, చిన్న చిన్న దూడలు, వీటన్నిటిని ఎంత కర్కశంగా చంపుతారో మీకు తెలియట్లేదా? దశాబ్దాలుగా చూస్తున్నారు ఇక్కడ ఈ దరిద్రాన్ని, ఘోరాలు. నేను ఎప్పటికీ మారరా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే తాయిదాలకి వాటికి బానిసలైపోయి ఓట్లేస్తారా? ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీని తెలంగాణలో గెలిపించండి. యోగి ఆదిత్యనాథ్ ఎలా అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రక్షాళన చేశారో అలాగా మన రాజేష్ సింగ్ సాబ్ లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రక్షాళన చేస్తారు. ఈ గోమాతలన్నింటినీ రక్షిస్తారు. గోమాతలను రక్షించకపోతే మన భవిష్యత్తు ఉండదు. కరోనా కబళించేసినప్పుడు కూడా భారతదేశంలో ఇంకా బతుకున్నారంటే గో ప్రేమికుల వలన, గోవుల వలన మాత్రమే మర్చిపోకండి. ఎప్పటికైనా సరే కళ్ళు తెరవండి. ఎవరైనా సరే అందరూ గట్టిగా, హిందువులు అందరూ ఏకమైతే వీళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు పిరికి వాళ్ళు, దొరికిన వాడిని చిత్రహింస చేసి చంపుతారు తప్ప పోరాడే యోధులు కాదు వాళ్ళు. అందుకని అందరూ సంఘటిత వీటిని ఏదో ఒకలా ఆపడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఆపలేకపోయినా కనీసం రాబోయే ఎన్నికల్లో అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి స్థాయిలోనూ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓటు వేసి మన గోమాతలను కాపాడండి. వందే గోమాతరం. గోమాత క్షమించమ్మా.